వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బై ఎలక్షన్స్ ప్రతి కేటగిరీని లెక్కలేసుకొని మరి ఓటర్లని బుజ్జగించే పనిలో పడ్డారు పొలిటికల్ పార్టీలు. ఎస్, సో దీని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. మొన్నటి వరకు మైనారిటీలని ఎట్లా బుట్టలు వేసుకోవాలి, ఎవరు ఓట్లు ఎట్లా దండుకోవాలి, అండ్ ఎవరిని ఓటర్లని ఎట్లా మన వైపు తిప్పుకోవాలి, ఇవన్నీ కార్యాచరణతోటి పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీతోటి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎంఐఎం వాళ్ళని తీసుకొచ్చి మరి మీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఇవ్వండి అని చెప్పించే ప్రయత్నం చేసింది. అండ్ ఇప్పుడు అన్ని పార్టీల కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది తెలుసా? ఇగో ఇక్కడ. ఎస్, సినిమాల పైన కాదు, సినీ కార్మికుల పైన ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్స్లో 1, 2, 5,000, 10,000 కాదు, ఏకంగా 25,000కు పైగా ఓట్లు సినీ కార్మికులు ఉన్నాయి. సో వీళ్ళుండే కృష్ణానగర్ కావచ్చు, బోర్బండ కావచ్చు, లేదంటే మన ఎర్రగడ్డ దగ్గర కావచ్చు, వెంకటగిరి కావచ్చు, సో ఈ ఏరియాస్లో క్యాంపెయిన్స్ స్టార్ట్ చేసిర్రు. అండ్ ఈ క్యాంపెయిన్స్ చేయడం కూడా ఎవరైతే సినీ కార్మికులకు దగ్గరగా ఉన్నారో అండ్ గతంలో వాళ్ళతో ఉండే మంచి పరిచయాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సలహాదారులుగా ఉండే వ్యక్తులు, సో వీళ్ళతోటి మొబిలైజ్ చేస్తున్నారు. అంతెందుకు, బడా సినీ నటులను కూడా మీరు ప్రచారాలకు వచ్చి మా వైపు నుంచి ప్రచారం చెయ్యండి అని కూడా వాళ్ళని బతిమలాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో అంతా ఓట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట బై ఎలక్షన్లో సినీ కార్మికులు. ఎస్, 25,000 ఓట్లు ఎటువైపు పడ్డా, పోనీ 25,000 ఓట్లలో కనీసం 20,000 ఓట్లు ఏ పార్టీకి పడితే వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ ఛాన్స్ని వదులుకోవద్దని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా ఆఖరికి ప్రయత్నాలు సాగిస్తుంది. సో పోటీ రెండు పార్టీల మధ్యలో ఉన్న కనీసకం ఒక 50,000 ఓట్లైనా రాలేదు అనే విమర్శ బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాని గురించి కూడా సినీ కార్మికుల ఓట్లపైనే పడ్డారు. సో ఈ 25,000 ఓట్లు ఎటువైపు చూస్తున్నాయి? సో ఎవరు చెప్తే ఈ 25,000 ఓట్లు అటు బీఆర్ఎస్గా ఇటు కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది అని అంటే ఇక్కడ కూడా ఓట్ల చీలికలు జరిగిపోయినాయి. సో కార్మికులను కూడా మొబిలైజ్ చేయడంలో గత పార్టీలో ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండే, సో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే యూనియన్ల ప్రెసిడెంట్లతోటి ఆయనకు ఉండే మంచి సత్సంబంధాలు కావచ్చు. సో ఈ సత్సంబంధాలతోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ కార్మికుల ఓట్లు బీఆర్ఎస్ వైపు పడేటట్టు ప్రచారం చేయడానికి ప్రచార వ్యూహంతో ముందుకు పోబోతున్నాడు. సో పార్టీ సంబంధించిన ఎవరైతే లిస్ట్, స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ తయారు చేసినారో ఏ ఏరియా ఎవరు ఎట్లా మొబిలైజ్ చేయాలి అనేది కూడా చాలా క్లారిటీగా ఇచ్చిండ్రు. సో అందుకనే మల్లారెడ్డిని తిప్పడం కావచ్చు, అండ్ ఎక్కడైతే గౌడ ఓట్లు ఉంటాయో అక్కడ శ్రీనివాస్ గౌడ్ని తిప్పడం కావచ్చు, అండ్ ఎక్కడైతే సినీ కార్మికుల ఓట్లు అంటే యూనియన్ డ్రైవర్లు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, తర్వాత ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే ఉంటారో యూనియన్లు ఏకంగా యూనియన్ ఆఫీసులకు పోయి మరీ ప్రచారాలు సాగిస్తున్నారు. సో ఇందులో బీఆర్ఎస్ ఒక కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాస్ట్ 2 years వరకు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండడం అండ్ అక్కడుండే యూనియన్ వాళ్ళతోటి కావచ్చు, లేదంటే జూనియర్ ఆర్టిస్టులతోటి కావచ్చు, ఆయనకు ఉండే సత్సంబంధాలు కావచ్చు, బడా హీరోలతోటి, ఆయన సినీ నిర్మాతలతోటి ఆయనకు ఉండే సత్సంబంధాలు కావచ్చు. సో ఇవన్నీ చూసి అక్కడ శ్రీనివాస్ యాదవ్ని డిప్లాయ్ చేసిండ్రు. సో సినీ కార్మికుల ఓట్ల రెస్పాన్సిబిలిటీ ఆయన చేతికి అప్పచెప్పిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ తండ్రి అయిన శ్రీశైలం, సో గతంలో కూడా యూనియన్లకు సలహాదారుగా ఉండడంతో పాటు ఆయన కొడుకైన వెంకట్ ఒక సినిమా కూడా తీయడం జరిగింది. కొన్ని వాటికి అంటే సినిమా నిర్మాతలకు సంబంధించి ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకు ఉండే కొన్ని సంబంధాలు ఉన్నాయన్నమాట. సో ఆ సంబంధాలను యూటిలైజ్ చేసుకొని నవీన్ యాదవ్కి మీ ఓటు వేసేటట్టు కూడా ఆల్రెడీ శ్రీశైలం దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా మొబిలైజ్ చేసే పనిలోనే పడ్డారు. సో ఉదయం లేస్తే ఆ యూనియన్ ఆఫీస్లోకి వెళ్ళడం, పొద్దున లేవ్వంగానే అక్కడ ఉండే కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, సో నేను వస్తే మీకు సంబంధించిన సమస్యలు నేను ముందుండి తీరుస్తా అని చెప్పడం, సో ఇట్లాంటి హామీలన్నీ కూడా గుప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ కేవలం మీ హామీలతో వదిలిపెట్టట్లే కేవలం యూనియన్ మెంబర్లను, లేదంటే యూనియన్ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను, లేదంటే కార్మికులు మాత్రమే కాదు, ఏకంగా సినీ ప్రముఖులని కలిసి మరి మీ కార్మికుల ఓట్లు నాకు పడేటట్టు చెయ్యండి అని కూడా అడిగే పరిస్థితి, మా పార్టీకి మద్దతు ఇవ్వండి, నా కొడుకును ఆశీర్వదించండి అని డైలాగ్స్ కూడా చెప్తున్నాడు అనమాట. సో అందులో సుమన్ ఒప్పించి మెప్పించి మొత్తానికైతే సుమన్ని
నవీన్ యాదవ్కి అనుకూలంగా క్యాంపెయిన్కి రావాలని ఆహ్వానించిండు. అండ్ దాంతోపాటు ఇక సుమన్ మద్దతు పూర్తిగా నవీన్ యాదవ్కే ఇస్తాననే హామీ కూడా తీసుకున్నాడు శ్రీశైలం. సో దీంతో ఒక 2-3 రోజుల్లో సినీ ప్రముఖులు కూడా పార్టీ క్యాంపెయిన్లలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో సినీ కార్మికుల ఓట్లకు సంబంధించి, సో ఆ ఓట్ బ్యాంక్ని మొబిలైజ్ చేయడానికి ఇక్కడ సుమన్ అయితే ముందుకు తీసుకొని వచ్చింది. సో అండ్ దాంతోపాటు లంకా దీపక్, సో బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడా అక్కడ కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ బెల్ట్ మొత్తం కూడా సినీ కార్మికులు ఉన్నా, అక్కడ ఉండే ప్రజలు ఉన్నా కూడా వాళ్ళ ఓట్లు తమకే వెయ్యాలి అనే అడిగే ప్రయత్నం ఇటు బీజేపీ కూడా చేస్తుంది. సో బీజేపీ పార్టీ పెద్దగా పోటీలో యాక్టివ్గా లేదు కాబట్టి దాన్ని పక్కన పెడితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే సాగబోతుంది. మరి ఈ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో 25,000 ఓట్లు, కనీసం ఈ 25,000 ఓట్లలో కనీసం 20 ఓట్లు ఏ పార్టీ వైపు పడితే వాళ్ళదే విన్నింగ్. సో అదే పార్టీకి అవకాశం ఉంటుంది. సో సినీ కార్మికుల ఓట్లు ఎటువైపు పడతాయి అనేది మనం కూడా చూడాలి. సో పాస్ట్గా బంద్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిండ్రు కాబట్టి ఆయనకు ఉండే సత్సంబంధాలు ఫలిస్తాయా, లేదంటే నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన తండ్రి శ్రీశైలంకు ఉండే సత్సంబంధాలు ఫలిస్తాయా, కార్మికుల ఓట్లు ఎటువైపు పడతాయి అనేది ఎదురు చూడాల్సిందే.